ద టూ పార్ట్స్ రెండు కుండలు. దేర్ వాజ్ ఆ హెవీ ఫ్లడ్ ఇన్ ఎ రివర్. దేర్ అంటే అక్కడ, వజ్ అంటే వీటు, వజ్ అంటే ఉంది. యాక్చువల్గా ఈజ్ అయితే ఇప్పుడు ఉంది, వజ్ అయితే పాస్ట్లో ఉంది అని చెప్పడానికి వజ్ ఉపయోగిస్తారు. ఆ హెవీ ఫ్లడ్ ఒక భారీ వరద, ఇన్ ఏ రివర్ ఒక నదిలో భారీ వరద వచ్చింది. ఆఫ్టర్ 3 days 3 రోజుల తర్వాత ద ఫ్లడ్ సబ్సైడెడ్. సబ్సైడెడ్ అంటే తగ్గింది. అమాంగ్ మెనీ అదర్ థింగ్స్. అమాంగ్ అంటే చాలా, అన్నిట్లో అంటే అన్నిటి మధ్యలో ఉన్నదాన్ని అమాంగ్ అంటారు. మెనీ అదర్ థింగ్స్ చాలా వస్తువుల్లో ఆ కాపర్ పాట్ ఒక రాగి కుండ, అండ్ మరియు యాన్ ఎర్తన్ పాట్ ఒక మట్టి కుండ, వర్ ఫ్లోటింగ్. వజ్ వర్ V4 వస్తే పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి కుండలు వర్ ఉపయోగించారు. వర్ ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ అంటే తేలుతూ ఉండడం. సైడ్ బై సైడ్ పక్క పక్కనే. ఇన్ ద రివర్ ఆ నదిలో. ద కాపర్ పాట్ సా ద ఎర్తన్ పాట్. ఆ రాగి కుండ సా అంటే వీటు చూసింది. ద ఎర్తన్ పాట్ ఆ మట్టి కుండని ఆ రాగి బిందె చూసింది. అండ్ సెడ్ మరియు చెప్పింది, మై ఫ్రెండ్ ఓ నా స్నేహితుడా, యు ఆర్ మేడ్ ఆఫ్ సాఫ్ట్ మడ్. ఇక్కడ యు ఉంది, ఆర్ చూడండి, ఆర్ ప్లస్ V3 వచ్చింది. మేడ్, మేక్కి V3 ఫామ్ మేడ్ అంటే నువ్వు తయారు చేయబడ్డావు. ఆఫ్ సాఫ్ట్ మడ్ మెత్తటి మట్టితో నువ్వు తయారు చేయబడ్డావు. అండ్ ఆర్ వీక్ నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. కమ్ క్లోజర్ టు మీ. కమ్ అనగానే వెర్బ్ అంతా స్టార్ట్ అయింది, అంటే ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే రిక్వెస్ట్ అయినా, అడ్వైజ్ అయినా, ఏదైనా ఆర్డర్ చేయాలన్నా మనము ఇంపరేటివ్ ఉపయోగిస్తాం. కమ్ హియర్, డోంట్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ డోంట్ కమ్ హియర్, లెట్ మీ కమ్ హియర్, లెట్ మీ నాట్ కమ్ హియర్ అని మనం ఉపయోగించుకోవచ్చు. వీటిని ఇంపరేటివ్ అంటారు, చాలా జనరల్గా ఉపయోగిస్తారు. కమ్ హియర్ అంటే ఇక్కడ కమ్ క్లోజర్ టు మీ అంటే ఏంటి, నాకు దగ్గరగా రా. ఇఫ్ యూ విష్ నీకు ఇష్టమైనట్లయితే. ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ఇక్కడ మళ్ళీ సింపుల్ ఫ్యూచర్ వచ్చేసింది. విల్ ఉంది, ప్రొటెక్ట్ ఉంది. నేను నిన్ను కాపాడుతాను. యూ ఫ్రమ్ హామ్ హాని నుండి, నీకేమి జరగకుండా, నువ్వు పగిలిపోకుండా నేను నిన్ను కాపాడుతానని ఆ రాగి బిందె రాగి కొండ చెప్పింది. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ ఫీలింగ్స్ ఫర్ మీ. థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు. ఫర్ యువర్ గుడ్ ఫీలింగ్స్ నీ యొక్క మంచి ఆలోచనలు. ఫర్ మీ అంటే నా గురించి నువ్వు ఆలోచించినందుకు ధన్యవాదాలు. సెడ్ ద ఎర్తన్ పార్ట్. సెడ్ అంటే V2, ద ఎర్తన్ పార్ట్ సబ్జెక్ట్. ఒక్కొక్కసారి వెర్బ్ ముందుకు వచ్చేసింది కూడా, అంటే ఆ రైటర్ ఆ విధంగా రాశారు. బట్ ఐ డేర్ నాట్ కమ్ క్లోజర్ టు యూ. ఐ డేర్ నాట్ ఇది కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంది. నేను నీ దగ్గరికి రాలేను, నేను అంత ధైర్యం చేయలేను. యు ఆర్ సో స్ట్రాంగ్ నువ్వు చాలా బలంగా ఉన్నావు. అండ్ స్టడీ. స్టడీ అంటే గట్టిగా ఉంటావు, ఎందుకంటే రాగి కాబట్టి నువ్వు గట్టిగా ఉంటావు. ఐ యామ్ సో వీక్ నేను చాలా బలహీనంగా ఉన్నా. ఇది సింపుల్ ప్రెజెంట్. యామ్ అంటే ఉన్నాను. సో వీక్ చాలా బలహీనంగా ఉన్నాను. అండ్ ఫ్రాగైల్. ఫ్రాగైల్ అంటే పగిలే స్వభావం కలిగి ఉన్న వాటిని ఫ్రాగైల్ అంటారు. బై ఛాన్స్ ఒకవేళ. ఇఫ్ వీ క్రాష్ ఇంటూ ఈచ్ అదర్ మనం కనుక ఒకరికొకరు ఢీకొన్నామంటే, క్రాష్ ఢీకొన్నట్లయితే. ఐ విల్ షట్టర్ అంటే విల్ వచ్చింది, షాటర్ వచ్చింది, అంటే అక్కడ సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంది, ముక్కలు అయిపోతాను. ఇంటూ ఆ 1000 టీనీ బిట్స్ అంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాను, నేను 1000 ముక్కలుగా నేను అయిపోతాను ఒకవేళ నువ్వు కనుక నాకు మన ఇద్దరం ఢీకొన్నట్లయితే. ఇఫ్ యు ఆర్ రియల్లీ మై వెల్ విషర్ మీరు అంటే నువ్వు నిజంగా నువ్వు ఒక వెల్ విషర్ నా మంచి కోరుకున్నట్లయితే. ప్లీజ్ కీప్ అవే ఇది కూడా ఇంపరేటివ్. ప్లీజ్ కీప్ అవే నాకు దూరంగా, దయచేసి మీరు నాకు దూరంగా ఉండండి. ప్లీజ్ కీప్ అవే ఫ్రమ్ మీ. సేయింగ్ సో ఈ విధంగా చెప్తూనే ద ఎర్తన్ పాట్ స్మూత్లీ ఫ్లోటెడ్ అవే ఫ్రమ్ ద కాపర్ పాట్. ఫ్లోటెడ్ అంటే అక్కడ తేలుకుంటూ వెళ్ళటం, తేలుకుంటూ అటు ప్రశాంతంగా వెళ్ళిపోయింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈ కథలో నీతి ఏమిటంటే, కీప్ ఓవర్ పవర్ఫుల్ నైబర్స్ ఎట్ ఏ సేఫ్ డిస్టెన్స్. అంటే కీప్ అంటే ఉండండి, ఓవర్ పవర్ఫుల్ నైబర్స్ అంటే చాలా బలంగా ఉండే ఇరుగు పొరుగు వారికి ఎట్ ఏ సేఫ్ డిస్టెన్స్ అంటే వారికి దూరంగా ఉండండి.
ఎప్పుడు కూడా బలవంతులు బలహీనులు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారితో పెట్టుకుంటే మన పని అంతే అయిపోతుంది. అందుకని ఈ స్టోరీ మనకి ఆ నీతి చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.